హాయ్ అండి. ఈ వీడియోలో 7th మంత్, 8th మంత్, 9th మంత్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, వాటికి ఎలాంటి టిప్స్ పాటించాను, నాకు చెప్పిన డాక్టర్స్ కొన్ని సజెషన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 7th మంత్లో నాకు చెకప్స్కి వెళ్ళినప్పుడైతే అంత ఫస్ట్ 6th మంత్లో అయితే అంత నార్మల్గానే వచ్చింది. ఇంకా 7th మంత్ కూడా ఇంకా అలానే వస్తుందనేసి నేను చెకప్స్కి వెళ్ళినప్పుడు అయితే చూశానమాట. అక్కడికి వెళ్ళగానే నాకు మైల్డ్ పోలిహైడ్రామసిస్ అయితే వచ్చిందనమాట. మైల్డ్ పోలిహైడ్రామసిస్ అంటే ఉమ్మనీరు కొద్దిగా అడిక్యూట్ కంటే కొద్దిగా నార్మల్ లెవెల్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండడం. అది నాకు డాక్టర్స్ అదేం కాదు, నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు, కాకపోతే వాకింగ్ ఎక్కువ చేయమని అయితే చెప్పారనమాట. ఇంకొకటి, నేను యూట్యూబ్లో చెక్ చేసినప్పుడేమో నాకు భయంకరమైన ప్రాబ్లమ్స్ అయితే చెప్పారనమాట. అంటే ప్లాజెంటాలో ఎలాంటి అయినా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే అప్పుడు కూడా పోలిహైడ్రామసిస్ అనేది కనిపిస్తుందంట. ఇంకొకటి ఏంటంటే బేబీస్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా కూడా పోలిహైడ్రామసిస్ కనిపిస్తుంది. ఇంకోటి మదర్కి డయాబెటిక్ ఉన్నా కూడా కనిపిస్తుంది. నాకు ఈ 3 అనేవి నార్మల్గానే ఉన్నాయి. సో మేడం ఏం చెప్పారంటే అలాంటి ఏం కంగారు ఏం పడద్దు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఏం కాదు, నువ్వు వాకింగ్ చేసుకో చాలు అని అయితే చెప్పారు. ఇంకా 8th మంత్ చెకప్స్కి వచ్చినప్పుడైతే చెకప్స్లో నాకు అంత అడిక్యూట్ అంత నార్మల్గానే వచ్చింది. ఎందుకంటే 7th మంత్ అంతా వాకింగ్ ఎక్కువ చేసేదాన్ని, నేను డైట్ కూడా కంట్రోల్ చేసుకునేదాన్ని. అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా నార్మల్గానే తీసుకునేదాన్ని. అలాగే 8th మంత్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు నార్మల్ అని అనిపించింది. అన్నీ నాకు నార్మల్ రిపోర్ట్స్ అనేవి కనిపించాయి. బ్లడ్ కొద్దిగా తగ్గిందనమాట. ఆ బ్లడ్ తగ్గినప్పుడు నేను ఎలాంటి సజెషన్స్ అయితే ఇచ్చారంటే, నాకు ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు. కామన్గానే చెప్పే డైటే చెప్పారనమాట. విటమిన్ టాబ్లెట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయాలి. ఎక్కువగా అంటే ఎక్కువ ఏం కాదు, డాక్టర్స్ మనకి సజెస్ట్ చేసిన విధంగా మనం విటమిన్ టాబ్లెట్స్ కానీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ, అవన్నీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వరు కానీ ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ అవైతే ఇస్తారు. ఇంకా ఏమన్నా మనకి అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నట్లయితే మనం చెప్తే, అంటే లైక్ కాన్స్టిపేషన్స్ కానీ, ఏమన్నా గిడ్డినెస్ కానీ, వామిటింగ్స్ కానీ ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే అవి మనకి డాక్టర్స్ చెప్పినా కూడా వాటికి మెడిసిన్ అనేవి ఇస్తారనమాట. నాకు అలాంటివి ఏమి లేవు 8th మంత్లో, అంత నార్మల్గానే ఉన్నింది కాబట్టి నాకు 8th మంత్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేదు. మైల్డ్ పోలిహైడ్రామసిస్ అనేది నాకు 7th మంత్ వరకే వచ్చింది. అప్పుడు నేను వాకింగ్ ఎక్కువ చేయడం వల్ల నాకు ఆ మైల్డ్ పోలిహైడ్రామసిస్ కాస్త పోయి అడిక్యూట్ అనేది అయితే వచ్చింది. ఇప్పుడు 9th మంత్ అనేది నేను ఎంటర్ అయినప్పుడు ఇంకా 15 డేస్కి అట్లాగా మనకి చెకప్స్కి అనేది రమ్మంటారు కదా. అలాగైతే వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ 15 డేస్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, అన్ని అడిక్యూట్ సెఫాలిక్ పొజిషన్లోనే ఉండింది బేబీ, అంతా బాగుండింది. కానీ ఆఫ్టర్ 15 డేస్ ఏమైంది అంటే నాకు మళ్ళీ మైల్డ్ పోలిహైడ్రామసిస్ అనేది అయితే వచ్చింది. ఎప్పుడు కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ కదా, నాకైతే మైల్డ్ అనే వచ్చింది. అలాంటి ఏమి ప్రాబ్లం ఏం కాదంట. కాకపోతే నాకు ఎక్కువగా వాకింగ్ అనేది చేయమన్నారు. అప్పుడు కూడా లాస్ట్ ఇంకా డెలివరీకి ఒక 4-5 డేస్ ఉన్నప్పుడు నాకు బేబీ కూడా అరౌండింగ్ నెక్ అనేది అయితే కాంప్లికేషన్, అదే అరౌండింగ్ నెక్ అనేది కూడా చూపించారు. అది కూడా ఏమి కాదనైతే చెప్పారు. కానీ నాకు డెలివరీ టైంకి అది కూడా బేబీ కరెక్ట్ పొజిషన్కి అయితే వచ్చేసింది. అంటే అరౌండింగ్ నెక్ కూడా ఏమి ప్రాబ్లం అనిపించలేదు. ఇంకా పోలిహైడ్రామసిస్ అనేది మనం ఎప్పుడు కూడా ఏది కూడా పాజిటివ్గా మెంటాలిటీతోనే ఉండాలి. కాబట్టి ప్రెగ్నెన్సీ అంతా అలా ఉంటేనే దేవుడు కూడా మనకి మంచిగా సహాయం చేస్తాడనమాట. ఎప్పుడు కూడా టెన్షన్ పడకుండా మనం పీస్ఫుల్గా ఉండడమే ప్రెగ్నెన్సీ టైం అంతా కూడా ఉండాలి. కానీ నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఇలాంటి చిన్న చిన్న వాటితోనే సజెషన్స్ అన్ని వెతుక్కోవడమే, టెన్షన్ పడడం అయితే సరిపోయింది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి, టెన్షన్ అయితే పడకండి. ఏది జరగాలో అదే జరుగుతుంది. బేబీ అయితే లాస్ట్కి ఫైనల్గా మంచి హెల్దీగానే పుడతారనమాట. ఆ టైంకి మనకి రౌండింగ్ నెక్ ఉంది కదా, మనం నార్మల్ అవుతామా, సిజర్ అవుతామా, ఇవన్నీ అయితే ఆలోచించకూడదు. ఆ టైం దేవుడు ఎలా అని పెట్టుంటే దేవుడు మనకి ఎలా ఇవ్వాలనుకుంటే అలానే ఇస్తాడు. సో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా మంచిగానే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.